ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు ఈ లడ్డూ వివాదం హైకోర్టు వరకు వెళ్లింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు ఈ లడ్డూ వివాదం హైకోర్టు వరకు వెళ్లింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. ఇక లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు ఈ లడ్డూ వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి చేస్తున్నట్టు ఏదైతే కొన్ని ప్రకటనలు ఇవైతే దుమారం రేపని చెప్పాలి. పరమ పవిత్రమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన హిందూ దేవస్థానంలో అత్యంత పవిత్రంగా అయితే చూస్తారు. కొండపైన అంటే ప్రతి దాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు. అంటే తిరుమలలో ఒక మెట్టు కాడి నుంచి, ఒక గోడ కాడి నుంచి, అంటే ఆ కొండ కాడి నుంచి, అంటే ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని చాలా విశ్వాసంతో, చాలా భక్తి శ్రద్ధలతో అయితే భక్తులైతే అదొక పుణ్యక్షేత్రంగా భక్తులు అయితే కొలుస్తూ ఉంటారు. అలాంటిది తిరుపతి ప్రసాదం అంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ పొందినటువంటి ఏకైక ప్రసాదం తిరుమల ప్రసాదం. అటువంటి తిరుమల ప్రసాదం, తిరుమల లడ్డు అంటే ఎవరన్నా ఒక భక్తులు తీసుకొచ్చిస్తే దాన్ని చాలా పవిత్రంగా కళ్ళకు అద్దుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు భక్తులంతా కూడా. అటువంటి పవిత్రమైన ప్రసాదంపై ఈ రోజైతే నీళ్లు నీడలను అయితే కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల క్రితం చేసినటువంటి ఏదైతే ప్రకటన, తిరుమల లడ్డూలో ఏదైతే కల్తీ కలిసింది, అంటే ఆ నెయ్యిలో కేవలం జంతు కళేబరాలతో చేసినటువంటి కొవ్వు, అదే విధంగా ఫిష్ ఆయిల్ కూడా కలిసింది అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన ప్రకటన ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అయితే అది కేవలం ప్రకటన, ఆరోపణ కాదు, అది పక్కా వాస్తవం అని చెప్తూ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుజరాత్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకున్నట్లయితే అత్యంత హేయంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. దీంట్లో ఏదైతే సోయా ఆయిల్ తో పాటు ఫిష్ ఆయిల్ తో పాటు బీఫ్ ఫ్యాట్ తో చేసినటువంటి ఆయిల్ ని కూడా దీంట్లో నెయ్యిలో కల్తీ చేసి లడ్డూ ప్రసాదాలు కూడా భక్తులకి ఏదైతే అత్యంత విశ్వాసంగా పవిత్రంగా లడ్డూని స్వీకరించే భక్తులందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచినట్లు, ఈ ప్రసాదాన్ని ఇచ్చినట్లు కూడా మనకైతే వెల్లడవుతుంది. ఈ యొక్క దుమారం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లడ్డూ పైన చేసినటువంటి అత్యంత పవిత్రంగా భావించి, ఒక అమృతంగా భావించి ఒక ప్రసాదంలో ఈ రోజు ఆవు కొవ్వు ప్లస్ ఒక ఫిష్ ఆయిల్ ఎన్ని కలవటం తీసుకున్నట్లు చాలా కలవరపాటుకైతే గురవుతున్నట్లు మనం చెప్పాలా. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇవంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కింద కొట్టిపారేశారు. ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పైన ఆరోపణ మాత్రం చేస్తుంది. దీంట్లో ఎంత మాత్రం నిజం లేదు. దీనికి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానంటూ కూడా నేనైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ ఇవన్నీ వ్యాఖ్యలు అన్నిటికన్నా కూడా ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుజరాత్ వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి చూసుకున్నట్లయితే ఇది కల్తీ జరిగింది అంటానికి పక్కా సాక్ష్యాధారాలతో ఈ రోజు మన ముందు అయితే ఒక రిపోర్ట్ కూడా ప్రత్యక్షమైంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏదైతే ఈ లడ్డూ యొక్క వివాదం అయితే ఈ రోజు మనోభావాలతో పాటు కోర్టు మెట్లు, మరి కాసేపట్లో కోర్టు మెట్లు అయితే ఎక్కబోతున్నట్లది.
లంచ్ మోషన్ పిటిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఈ లడ్డూపై అంటే ఆ లేనిపోయిన ఆరోపణలు ప్రభుత్వం చేస్తుందని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్లు అయితే మరి కాసేపట్లో దాఖలు ఉన్నట్లయితే తెలియనుంది. దీనిపైనటువంటి ఏదైతే హైకోర్టు కూడా ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల మధ్యలో జరుగుతున్న వివాదము కోర్టు మెట్లెక్కుతుంది. న్యాయస్థానం అయితే దీనిపైన తుది తీర్పు ఇవ్వడానికైతే మరి కాసేపు అయితే మనం వెయిట్ చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. కృష్ణ, థ్యాంక్ యూ. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు ఈ లడ్డు వివాదం హైకోర్టు వరకు వెళ్లింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు ఈ లడ్డు వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు ఈ లడ్డు వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు వివాదం కాస్త ఇరు రాజకీయ పార్టీల మధ్య దుమారం రేపుతా ఉంది. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా టీడీపీ అయితే మాత్రం గుర్రుమంటా ఉంది. అసలు ఆ లడ్డు సంబంధించినటువంటి వివాదంలో అసలు ఎవరు ఎందుకు చేశారు, ఎక్కడ లోపం జరిగింది అనేటువంటి దానిపై పూర్తి స్థాయిలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ డిమాండ్ చేస్తా ఉంది. మరోవైపు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో
లడ్డు విషయంలో నాణ్యత లోపించింది. అదే విధంగా పలు రకాల సంబంధించినటువంటి నూనెలను లడ్డూలో వాడి ప్రజలు పూర్తిగా హానికరం చేశారు, ప్రజల ఆరోగ్యాన్ని అని చెప్పి కూడా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపై కూడా వైసీపీ అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టుని ఆశ్రయించడమే కాకుండా ఈ యొక్క విషయంలో పూర్తి స్థాయిలో కూడా మనకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్ట్ పై కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి వైసీపీ అయితే మాత్రం చెప్తా ఉంది. ఏదైతే ఆవులు సంబంధించినటువంటి ఈ లడ్డు తయారీలో జంతు నూనె వాడారంటూ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం ఒక దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో మరి హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి మరి దీనిపై ధర్మస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో తమ ప్రభుత్వ హయాంలో గనక ఖచ్చితంగా తప్పు చేశారని నిరూపిస్తే గనక మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అంటూ వైసీపీ అయితే మాత్రం చెప్తా ఉంది. మరోవైపు టీడీపీ అయితే మాత్రం బలంగా చెప్తా ఉంది, ప్రజల ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో కూడా దుర్వినియోగం చేశారు, ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో కూడా తగ్గించారని చెప్తున్నారు. ప్రసాదాలు విషయమే కాకుండా భోజనం సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజలకు విరుద్ధంగా చేసింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలోనే దీనిపై ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి ధర్మస్థానం ఎలాంటి తీర్పునిస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు ఈ లడ్డూ వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. ఇక లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ మేరకు లడ్డూ వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. శిరీష, ఏదైతే గత 2 రోజులుగా తిరుమల శ్రీవారి స్వామివారి మహాప్రసాదమైన లడ్డూ ప్రసాదం పోయేటకు రాజకీయ మలుపు తిరిగింది. ఏదైతే గత 2 రోజుల క్రితం తిరుపతి విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి స్వామివారి లడ్డూలో కూడా అనిమల్ ఫ్యాక్ట్ స్వామివారికి సంబంధించినటువంటి ముడి పదార్థాలైనటువంటి నెయ్యి సరఫరా చేసే దాంట్లో కూడా అనిమల్ ఫ్యాక్ట్ మిక్స్ అయ్యి స్వామివారికి ప్రసాదాన్ని గత 5 ఏళ్లుగా నివేదించారని చెప్పి 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు అయితే కామెంట్ చేశారు. వీటిపై కూడా ఈ కామెంట్ పై కూడా అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన చైర్మన్లు, అదేవిధంగా 2 చైర్మన్లు కూడా చంద్రబాబు భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే గత నిన్నటి నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అటువంటి హిందువులు కూడా స్వామివారికి సంబంధించినటువంటి మహాప్రసాదమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల నుంచి వస్తున్నటువంటి కొవ్వు పదార్థాన్ని నెయ్యిలో మిక్స్ చేశారంటే గత ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడింది, ఏ స్థాయిలో వసూళ్లకి కమిషన్లకి కొరవన్నారనేది ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి కూడా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా వైసీపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. మరోపక్క ఏదైతే మరికొద్ది సేపట్లో కూడా దీనిపై కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా
మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు తెలుస్తోంది. మరోపక్క అటు న్యాయపరంగా కూడా ఎదుర్కోరు రాష్ట్ర ప్రభుత్వంపై ఏదైతే ప్రస్తుతం ఆ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిపై కూడా న్యాయపరంగా ఎన్నుకోవాలని చెప్పి కూడా మధ్యాహ్నం లంచ్ మోషన్ తర్వాత కూడా ఈ లడ్డు వివాదంపై కూడా లడ్డు వివాదం లంచ్ మోషన్ లో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. మరోపక్క మధ్యాహ్నం 3 గంటలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈఓ కూడా టీటీడీ తిరుమల అన్నమయ్య భవన్ లో కూడా 3 గంటల 30 నిమిషాలకి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ ప్రకటన చేశారు. మరోపక్క ఇది ఏమైనప్పుడు కూడా స్వామివారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ముడిపడినటువంటి మహాప్రసాదంపై కూడా దీనిపై కూడా ఒక వివరణ ఇది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానితో పాటు ల్యాబ్ రిపోర్ట్లు కూడా బయట పెట్టారు. మరోపక్క దీనిపై కూడా టీటీడీ కూడా ఒక వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి భక్తులు కూడా కోరుతున్నారు. శిరీష. రైట్ గోపి, చెప్పండి, స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు వాడారనే అంశం బయటకు వచ్చినప్పటి నుంచి ఆలయానికి వచ్చిన భక్తుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఏదైతే గత నెల తిరుమల టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు అయితే స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల నుండి మేము ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ఖచ్చితంగా బయట పెడతామని చెప్పిన తర్వాత నేరుగా తిరుమల నుండి విజయవాడకి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న ధర్మారెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ శ్యామలరావును అయితే తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించారు. అటు తర్వాత ఆయన ఖచ్చితంగా తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వంపై వచ్చిన విమర్శలు ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్న ప్రసాదాలను కూడా నాణ్యత లేదు, లడ్డు ప్రసాదాలు స్వామివారికి ఏదైతే ముఖ్యంగా స్వామివారికి సమర్పించేటువంటి లడ్డు ప్రసాదం అన్న ప్రసాదాలు కూడా నాశనంగా స్వామివారికి సమర్పిస్తున్నారని చెప్పి అప్పటి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కూడా కామెంట్ చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పలుమార్లు వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రమణ దీక్షితులు మొరపెట్టుకున్న ఆ విషయాన్ని చెవును కూడా పెట్టుకోవాలని చెప్పి ఏదైతే రమణ దీక్షితులు కొద్దిసేపటి విషయమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అప్పటి ప్రభుత్వం కూడా స్వామివారికి సంబంధించిన ప్రసాదాలను ఎక్కువ పెట్టచ్చు కానీ దాన్ని తక్కువ పెట్టే ఆస్కారం ఎవరికీ లేదు. దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఇది ఆచారాన్ని గత ప్రభుత్వం అధికారులు ఏదైతే తిరుమలలో పనిచేసిన ఒక అధికారి తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను తొంగలో దొక్కారని చెప్పి గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై కూడా రమదీష్ భారీగా మండిపడ్డారు. ఏదైతే ఈసారి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తమకు ఒకసారి కానీ అవకాశం ఇస్తే ఈ అర్చక వ్యవస్థని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ఆగమోక్తాలను అదేవిధంగా అన్న ప్రసాదాలను కూడా గాడిలో పెడతా అని చెప్పి ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కూడా కోరినామని చెప్పి కూడా రమదీష్ కూడా కొద్దిసేపటి మీద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇది భక్తుల మనోభావాలకి ముడిపడి ఉన్నది కాబట్టి దీనికి కూడా ఒక ఫుల్ స్టాప్ బాగుంటుందని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు. ఈ భక్తులు కోరుకున్న నేపథ్యంలో టీటీడీ నుంచి కూడా ఒక వివరణ అయితే రావాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన కామెంట్ రెండు విభిన్నంగా ఉన్నాయి. ఏదైతే గత నెల జూలై 22వ తేదీ ఈ టీటీడీ ఈఓ శ్యామలరావు వెజిటబుల్ నుంచి వచ్చినటువంటి ఫ్యాక్ట్ అదేవిధంగా వనపర్తి నుంచి వచ్చిన ఆయిల్ ని మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం సప్లై చేస్తున్నటువంటి కిలో మిక్స్ అయ్యాయని చెప్పి టీటీడీ ఈఓ శ్యామలరావు చెప్పారు. ఏదైతే 2 రోజుల క్రితం 100 రోజుల ప్రభుత్వం తమ ఏం సాధించారో అనే ఆ సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెను సంచలన తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి ఒక పెను సంచలన కామెంట్ అయితే చేశారు. లడ్డు స్వామివారికి మహాప్రసాదానికి సంబంధించిన విషయంలో కూడా ఎనిమల్ ఫ్యాక్ట్ మిక్స్ అయి వచ్చింది, వీటిపై కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడంతో కూడా ఇది పెద్ద దానిపై కూడా ఒక ఎంక్వైరీ చేసి ఏదైతే మా రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పడితే బాగుంటుంది భక్తులు కూడా అనుకుంటున్నారు. శిరీష. రైట్ గోపి, చెప్పండి, లడ్డు వివాదానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది? ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత వైసీపీ అప్పటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి చైర్మన్లు కూడా దీనిపై కూడా ఘాటుగా స్పందించారు. మీరు చేసిన ఆరోపణలకు మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఏదైతే మేము ఎనిమల్ ఫ్యాక్ట్ కలపలేదు, మేము మా కుటుంబం తరఫున
తిరుమల తిరుపతి శ్రీవారి పాదాల చెంతర ప్రమాణానికి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామా అని చెప్పి ఏదైతే వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. ఈ సవాల్ కూడా టీటీడీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే నారా లోకేష్ కూడా నిన్న తిరుపతి చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా నేను తిరుపతిలోనే ఉన్నాను, ఆ ప్రమాణ మీరు ఇచ్చిన సవాలానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నారా లోకేష్ ఘాటుగానే స్పందించారు. అయితే దీన్ని కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు కూడా టీటీడీపై ఏదైతే కొత్త కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నిర్ధారణ చేసి కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు కూడా మధ్యాహ్నం కూడా హైకోర్టులో కూడా ఒక బిల్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది శిరీష. ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ. తిరుమల లడ్డూ అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తిరుమల బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు గుర్తించినందుకు మనమందరం తీవ్రంగా కలత చెందామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కానీ ఇది దేవాలయాల అపవిత్రత, దాని భూమి సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలపై వెలుగునిస్తుందన్నారు. మొత్తం భారత్లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియా మరియు వారి సంబంధిత డైమండ్లందరిచే చర్చ జరగాలని పేర్కొన్నారు. ఇక సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి మనమందరం కలిసి రావాలని తాను భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.